హాయ్ హలో వెల్కమ్ టు రుచికర వంటలు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ. ఈ చికెన్ కర్రీని సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1 కేజీ చికెన్ని తీసుకొని దాన్ని 4-5 సార్లు వాటర్తో బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న చికెన్లో 1 కప్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని దాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఆ చికెన్ని 30 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి. ఇలా వేడైన ఆయిల్లో యాలకులు, చెక్క, లవంగాను వేసుకొని 1/2 నిమిషం పాటు మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ మసాలాలు వేగాక దానిలో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలను వేసుకొని వాటిని వేయించుకోవాలి. ఇప్పుడు అందులోనే పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక అందులో 1.5 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు 2 మినిట్స్ పాటు బాగా వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక అందులో 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకొని దాన్ని 1/2 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక దానిలో 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీరా పొడి, 2 టేబుల్ స్పూన్ల చికెన్ మసాలాలను వేసుకొని వాటిని కూడా మరో నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించిన మసాలాల్లో ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకొని మసాలాలన్నీ పీసెస్కి పట్టే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దానిలో 1 కప్ సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు, కరివేపాకును వేసి వాటిని కూడా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని కొద్దిగా మాత్రమే యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే ఆల్రెడీ మనకి చికెన్లో వాటర్ ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ని మాత్రమే యాడ్ చేసుకొని దాన్ని ఈ విధంగా కలిపి మూత పెట్టుకోవాలి. మూత పెట్టి 15 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూతను తీసి మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకున్నాక దానిపైన మూతను పెట్టి మరో 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూతను తీసి గ్రేవీ అంతా దగ్గర పడి ఆయిల్ సపరేట్ అయ్యాక దాన్ని ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లోకి మార్చుకొని దానిపైన సన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకొని 2 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటూ లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా అయిపోయే యమ్మీ చికెన్ కర్రీ రెడీ. ఈ చికెన్ కర్రీ రోటీల్లో కానీ, పుల్కాల్లో, బగారా రైస్లో కానీ, ఈవెన్ వైట్ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.